ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విందాం ఆదిలాబాదులోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో జరిగిన రథోత్సవంపై రేడియో నివేదిక. సమర్పణ పి అశోక్. ఆదిలాబాద్ పట్టణంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిన్న రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని మఠం వ్యవస్థాపకులు శ్రీ పూర్ణానంద సరస్వతి పుణ్యతిథిని పురస్కరించుకొని యాటా కార్తీక అమావాస్య నుంచి మార్గశిర పున్నమి వరకు 15 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గోపాలకృష్ణునికి ప్రత్యేక పూజలు చేసి అశ్వ, గజ, అనుమత్, గరుడ వాహన సేవలను నిర్వహిస్తారు. నిన్న ప్రత్యేకంగా అలంకరించిన పెద్ద రథంలో శ్రీ రుక్మిణి సత్యభామ సహిత గోపాలకృష్ణ ఉత్సవ మూర్తులను శ్రీ పూర్ణానంద సరస్వతి స్వామి ముకొట్టాను రథంపై ఉంచి ఊరేగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాయల్ శంకర్ విచ్చేయగా, ఈ కార్యక్రమంలో ఇంకా పట్టణ చుట్టుపక్కల గ్రామాల మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ప్రస్తుత పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ మఠంలో జరిగే ఉత్సవాల గురించి వివరించిండ్రు. మన ఆదిలాబాద్లో దాదాపుగా 400 సంవత్సరాల నుంచి మఠం యొక్క వ్యవస్థాపకుడు మొదలుపెట్టిన ఆయన పూర్ణానంద సరస్వతి అనే స్వామీజీ సజీవంగా సమాధి తీసుకున్న సందర్భంగా ఈ రథోత్సవం జరుగుతుంటుంది. రథం పైన స్వామీజీది ఇత్తడితో తయారు చేయబడ్డ, పంచలోహములతో తయారు చేయబడ్డ ముకోటా ఉంటుంది. తర్వాత సత్యభామ రుక్మిణి సహితంగా గోపాలకృష్ణుడి రథోత్సవము గత 400 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 9 మంది మఠాధిపతుల ఆధ్వర్యంలో జరిగినది. గత 25 సంవత్సరాల నుంచి 10వ మఠాధిపతిగా నా ఆధ్వర్యంలో ఈ రథోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాస అమావాస్య నుంచి దత్త జయంతి మార్గశిర మాస పూర్ణిమ వరకు 15 రోజుల పాటు కొన్ని వేల మంది మహారాష్ట్ర నుంచి వచ్చి మరియు మన చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరికీ ఆ గోపాలకృష్ణుడి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని, అందరికీ శుభం కలగాలని, అందరికీ గోపాలకృష్ణ భగవానికి జై. ఈ రథోత్సవంలో పాల్గొన్న ఆదిలాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాయల్ శంకర్ మాట్లాడుతూ రథోత్సవంలో ప్రజలందరూ ఐక్యంగా పాల్గొనాలని తెలియజేసిండ్రు. శ్రీ 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 యోగానంద సరస్వతి స్వామి గారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని గోపాలకృష్ణ మఠంలో 100 సంవత్సరాల నుండి అనాదిగా సాగుతున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమం, ఈ యొక్క రథోత్సవంలో ఆదిలాబాద్ పట్టణ పురవీధుల నుండి సాగేటటువంటి ఈ యొక్క రథోత్సవం ఈ ఆదిలాబాద్ ప్రజలంతా కూడా బాగుండాలని 100 సంవత్సరాల నుండి వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క శోభాయాత్ర ప్రతి సంవత్సరం హిందువులంతా కూడా ఒకే తాటిపై వచ్చి ఈ యొక్క మఠం నుండి ప్రారంభమై ఆదిలాబాదు ఒడ్డునున్నటువంటి పట్టణ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది. ఆ యొక్క కృష్ణ భగవాన్ని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నా, ఎవరికి ఎటువంటి ఏ కష్టాలు రాకుండా అందరినీ చల్లంగా దీవించాలని, అదేవిధంగా యోగానంద సరస్వతి స్వామీజీ గారి ఆధ్వర్యంలో సాగేటటువంటి ఈ యొక్క శోభాయాత్ర సంవత్సరం పాటు, ఈరోజు జరిగేటటువంటి ఈ యొక్క శోభాయాత్ర సంవత్సరం పాటు ప్రతి ఒక్కరికి గుర్తుండే విధంగా జరిగేటటువంటి ఈ యొక్క శోభాయాత్రలో ఆదిలాబాద్ పట్టణ పరిసర ప్రాంత వాసులే కాకుండా చుట్టుపక్కల మహారాష్ట్ర నుంచి వచ్చేటటువంటి భక్తులంతా కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనడం చాలా సంతోషకరం. మరొక్కసారి స్వామీజీకి పాదాభివందనం చేస్తూ సెలవు ఈ రథోత్సవంలో పాల్గొన్న కొంతమంది భక్తులు, శిష్యుల అభిప్రాయాలు. నేను పురాణకర్ శ్రీకాంత్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, ఆదిలాబాద్ వాస్తవ్యుడిని. గత 46 ఏళ్ల నుంచి నేను మఠంకు రెగ్యులర్ దర్శనానికి వస్తాను. ఫస్ట్ బ్రహ్మానంద సరస్వతి ఉన్నప్పటి నుంచి ఈ జాతర అనుభవం, కాకడార్తి అనుభవం ఉంది నాకు. ఆయన వెంట ఒక 10 ఏళ్ళు ఉన్నాను. మళ్ళీ రెండో మహారాజు వెంట 15, ఈ మహారాజు వెంట ఒక 30 ఏళ్ళు అయింది. రెగ్యులర్ ఇక్కడ భజనకు వస్తాం.
ఇది పూర్ణానంద స్వామి మహారాజు పుణ్యతిథి ద్వితీయ రోజు అవుతుంది. అమావాస్య అయిన రెండో రోజు. అమావాస్య రోజు రథోద్ఘాటన అవుతుంది. రథం బయటకు తీస్తారు. రెండో రోజు అమావాస్య నాడు భిక్ష అడుగుతారు స్వామి. నగర సంకీర్తన పంచమి రోజు రథోత్సవం అవుతుంది. రథోత్సవం అయినాక ఇక్కడ అందరికీ అన్నప్రసాదం. అప్పటికన్నా ఇప్పటికి చాలా డెవలప్ అయింది. అప్పుడు కొంతమంది వచ్చి కానీ డివోటీస్ అప్పుడే డెడికేషన్ ఎక్కువ, డెడికేషన్ ఇప్పుడు తక్కువ. కానీ ఈ మధ్య ఈ కరోనా నుంచి కొంచెం తగ్గింది. మళ్ళీ అంతకుముందు బాగుండే, ఇప్పుడు కొంచెం లేట్గా వస్తున్నాయి అన్ని చోట్ల. అప్పుడు జాతర అంటే అన్ని వస్తువులు ఇక్కడ ఆదిలాబాద్లో ఇక్కడే దొరికేవి. ఇప్పుడు ప్రతిదీ రాత్రి అయినా దొరుకుతున్నది. అది అందుకు జనం కొంచెం, కానీ మళ్ళీ లేట్గా అయినా వచ్చేస్తారు. నా పేరు గన్ని రమేష్, ఆదిలాబాద్ శాంతినగర్ మాది. ఈ రథము బాగా రోజు నుంచి నేను ఒక 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నాకు తెలిసి 30-35 సంవత్సరాల నుంచి తెలుసు. కానీ మంచిగానే ఉన్నది ఇప్పటికైతే. అంత ప్రోగ్రాం పీఠాధిపతి మంచిగానే చేస్తాడు. అన్ని కార్యక్రమాలు, అన్ని పూజా కార్యక్రమాలు అన్నీ ఇప్పటికైతే ఏమి కుదరలేదు. అన్నదానం చేస్తాడు ప్రతిరోజు. ఇప్పుడు 5 రోజులు చేస్తారు ఇది రథం. ఫస్ట్ రోజు నుంచి ఇప్పుడు 5వ రోజు లాస్ట్ పెద్ద రథం దింపుతారు. జాతర ఉంటుంది, దాదాపు ఒక 10 days ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తూనే ఉంటాం. వారంకు ఒకసారి 2 సార్లు ఇట్లనే. పొద్దున కూడా వచ్చాను నేను. అట్లా తప్పకుండా పాల్గొంటాం. చిన్నప్పుడు బాగా జనం వస్తుండే. అంటే చిన్న ఏజ్ అంటే ఎప్పుడంటే ఒక 10 years నుంచి ఒక 20 years వరకు నాకు కొంచెం తెలుసు. చిన్నప్పుడు బాగా జనం పల్లెటూరులో ఎడ్ల బండ్లు కట్టుకొని బాగా జాతరకు వస్తుంది. అసలు ఈ ప్లేస్ అంతా ఫుల్ ఉంటుండే. వినాయక చౌక్ అంతా ఫుల్. అసలు పోదానికి స్థలం ఉండకపో. ఇప్పుడు అంతా లేదు, ప్రత్యేకత లేదు. ఎందుకంటే జాతరలు మామూలు అయిపోయినాయి ఇప్పుడు. అంత ఇంటర్నెట్ పెరిగింది ఇప్పుడు. సమాచారం పెరిగిపోయింది. అంత ఫోన్ అయింది ఇప్పుడు. ఫోన్తో అన్నీ జాగమే దొరుకుతున్నాయి. అంత జనంలో మార్పు పాల్గొంటాం పక్కా అస్సాం. हमारा नाम नरहरी पौड़े, नांदेड़। यहाँ पर कब आते आप? यहाँ देखो गोकुलाष्टमी को और वो पुण्यतीर्थ महाराज की पुण्यतीर्थ रहती, उसको ये रथ नगरियों को आते 2 दिन रहते यहाँ। वो भगवत नाम में वो सब चलता। बाद में कल जाते हो, काज काम हो गए। हर साल ये 2 टाइम पे आते कि? हर साल 2 टाइम 3 टाइम, मध्य भी एक बार आते। हाँ, गुरु पूर्णिमा। वो गुरु आएगी आपकी ये पूर्णानंद सरस्वती? हाँ, पूर्णानंद सरस्वती नहीं, दूसरे गुरु है। 2-3 हो गए। ब्रह्मानंद सरस्वती हमारे गुरु है। हाँ हाँ, वो गोल घुमुट बंदे वाला झाड़ के नीचे है ना, वो है हमारे गुरु। इसके बाद 2-3 हो गई, ये तीसरा है। हाँ, वो गुरु के भाई बेटी को आते। बीच में एक आधे बार टाइम मिला कि बीच में भी आते, एक दिन रहते कि चले जाते। ऐसा है। हाँ, ऐसा लगता फिर ये यहाँ पर आना अच्छा लगता। गुरु का महिमा, गुरु महिमा। भजन ये चलता था। ये साल में आदमी बहुत कम है, भजने वाले कम है, नहीं तो पहले बहुत भजने वाले थे। मैं शिवा रामगिरवार भोकर, पिताजी मेरे हर साल आते थे। 2 साल होगा निधन होगा, तो मेरे को बोले कि भाई ये यात्रा नहीं रुकने की, तो मैं हर साल आ जाता हूँ। कब आते हैं? गए साल आया था और ये साल आया, दूसरा साल है। साल में कितने बार आते? एक ही बार आया था, ये दूसरी बार है। ये पुण्यतिथि के लिए ये आए? पुण्यतिथि के लिए आया। हर पुण्यतिथि को आना बोल के ऐसा बोले पिताजी। क्या क्या करते हैं यहाँ पर आके? यहाँ के सेवा करते, जो हाथ में आया हो, जो सेवा करके भगवान का दर्शन करके, गजानन बाबा का दर्शन करके, फिर गुरु का दर्शन करके चले जाते। कैसा लगता है? बहुत बढ़िया लगता है। यहाँ पे आए तो साल ठीक जाता। अब गए साल आया तो कुछ ऐसा हुआ कि सब ठीक चला, तो इस साल आता। आप यहाँ से तो कंटिन्यू आना ऐसा चाहिए। నా పేరు బి లత, ఆదిలాబాదే. పూర్ణానంద స్వామిది అమావాస్య అయినాక పంచమికి జాతర అవుతుంది. ఎప్పుడు రథోత్సవం 5 రోజులు బాగానే జరుగుతుంది ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడ ఏమేం చేస్తుంటారు వచ్చి? ఇక్కడ రథోత్సవం, రథం దగ్గరతో పోతాం మేము. పోయి ఇక్కడనే భోజనాలు చేస్తారు, ప్రసాదం పెడతారు, అన్నీ అవుతాయి. ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? నేను ఇప్పుడు నాకు 62. చిన్నప్పటి నుంచి వస్తాం. ప్రతి సంవత్సరం పాల్గొంటాం. మళ్ళీ కాకడారతి అవుతుంది ఇక్కడ కార్తీక మాసంలో. మంద బేలావర్ కానీ మేము నాగ్పూర్లో ఉంటాం. మజీరా బాబాది అప్పుడు వచ్చిన వారం రోజు అయింది. ఇక్కడికి వెళ్ళి నేను మా ఫ్రెండ్ దగ్గర వచ్చిన చుట్టాలు వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు ఇట్లా పాల్గొనడం? మంచిగానే 22 సంవత్సరాలు ఉన్నాం కదా, అన్నీ చూసి ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది. ఆదిలాబాద్ మంచిగా అనిపిస్తుంది. సంవత్సరంగా ఒకసారి వస్తాం. ఇక బేలా కాడ, బేలా నుంచి ఇక్కడ వస్తా. పూర్ణానంద మహారాజ్ की जय।
ఈ రథోత్సవం ఆదిలాబాద్ పాత బస్టాండ్, ప్రస్తుతం పోస్టాఫీసు వరకు కొనసాగి తిరిగి మఠంకు చేరుకుంది. భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన మహిళా భజనా మండలి సభ్యులు చేసిన భజనలు, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పటిదాకా ఆదిలాబాద్లోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో జరిగిన రథోత్సవంపై రేడియో నివేదికన్నారు. సమర్పణ పి అశోక్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.